పారిస్ 2024 ఒలింపిక్స్ లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన వినేష్ ఫోగట్ అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటుకు గురైంది. నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంతో ఒలింపిక్స్ నిర్వాహకులు ఆమెపై అనర్హత వేటు వేశారు. బుధవారం జరిగే ఫైనల్ మ్యాచ్లో వినేష్ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆమె బరువును పరిశీలించిన నిర్వాహకులు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేష్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రెజ్లింగ్ లో పతకం ఖాయమని భారతీయులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. తన కెరీర్లో 3వ ఒలింపిక్లో పాల్గొన్న వినేష్ ఫోగట్ ఈ ఈవెంట్లో ఫైనల్ చేరిన భారత తొలి మహిళా రెజ్లర్గా నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్లో గాయం కారణంగా పోటీ నుంచి నిష్క్రమించిన ఫోగట్ 2020 టోక్యో ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. తాజాగా పారిస్ ఒలింపిక్స్లో వరుస విజయాలతో ఫైనల్ చేరింది. క్వార్టర్స్లో ఉక్రెయిన్కి చెందిన ఒక్సానా లివాచ్ను 7-5తో, సెమీస్లో 5-0 తేడాతో క్యూబాకు చెందిన రెజ్లర్ యుస్నీ లిస్ గుజ్మాన్ను చిత్తు చేసి ఫైనల్కి చేరింది. ఇక ఫైనల్లోనూ వినేష్ ఫోగట్ గెలిచి భారత్కు స్వర్ణ పతకం తెస్తుందని కోట్లాది మంది భారతీయులు ఆశలు పెట్టుకోగా అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటుకు గురైంది. దీనిపై భారత ఒలింపిక్ సంఘం స్పందిస్తూ వినేష్ ఫోగట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చిందని, కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగటంతో వేటు పడిందని వెల్లడించింది. దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేసింది. అనర్హత వేటు వార్తలను పంచుకోవటం అత్యంత బాధాకరంగా ఉందని ఐఓఏ వెల్లడించింది. వినేష్ ఫోగట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై సవాల్ చేసేందుకు భారత ఒలింపిక్ సంఘం సిద్ధమైంది. ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం పోటీ జరిగే రోజున బరువుతో పాటు వైద్య పరీక్షలను నిర్వహించడం ఆనవాయితీ. అయితే మంగళవారం రాత్రి సెమీస్ పోరులో నెంబర్ 1 రెజ్లర్ సుసాకీపై విజయం సాధించి ఫైనల్కి చేరిన ఫోగట్ బుధవారం ఉదయానికే బరువు పెరగటం పైన ఐఓఏ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. దీంతో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఐఓఏ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఒలింపిక్ కమిటీ పునఃసమీక్ష లేకపోతే మాత్రం ఫోగట్ పై అనర్హత వేటు కొనసాగుతుంది. దీంతో ఆమె స్వదేశానికి తిరిగి రాక తప్పదు. మరోవైపు వినేష్ ఫోగట్ ఒలింపిక్స్ అనర్హత వేటుపై భారత్లో రాజకీయ రచ్చ మొదలైంది. దీనిపై క్రీడా శాఖ మంత్రి ప్రకటన చేయాలని పార్లమెంట్లో విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన చేయనున్నారు.